ఈరోజు మా ఇంట్లో ఆదివారం అని చెప్పి నేను స్టవ్ ఆన్ చేసి దబరా పెట్టాను. ఇవాళ పలావ్ చేయబోస్తున్నాను. అవి ఎలా చేస్తానో మీరు చూడండి. ఇప్పుడైతే నేను దబరా పెట్టాను. ఇప్పుడు నెయ్యి నూనె పోసుకుందాం. నేనైతే 2 చెంచాలు నెయ్యిను, ఒక 2 చెంచాలు నూనె పోసాను. ఇప్పుడేమో లవంగా, చెక్క వేసుకుందాం. చెక్కలు, లవంగాలు, దీన్ని బిర్యానీ ఆకు అంటారుగా, ఇది కూడా. చక్కగా ఇలా వేసిన తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు లవంగా, చెక్కలు, బిర్యానీ ఆకు చక్కగా ఇలా మనం వేగిపోవాలి. చక్కగా ఇట్ట వేగిని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకున్నాము. ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు చాలండి. 1 కేజీ పులావ్ వండితే ఈ కొలతలతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుదాం. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి 3 సార్లు ఇట్లా సాల్ట్, పసుపు, కొద్దిగా నూనె కలిపి చక్కగా ఇట్లా పొయ్యి మీద పెట్టాను. చికెన్ సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయను, ఒక చిన్న సైజు టమాటా, ఇలా వేసుకొని కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని కాసేపు పెడదాం, మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడేమో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము, చూడండి. కొత్తిమీర వేసాను. ఇప్పుడు పుదీనా ఆకు వేస్తున్నాను. ఇది మా చెట్టుదండి, బాగా వాసన వస్తుంది పుదీనా. చెట్టు పుదీనా కోసి ఇట్లా శుభ్రంగా కడిగి వేస్తున్నాను. దీన్ని చక్కగా ఇట్లా కాసేపు మగ్గనియాలి. అప్పుడే మనం పలావ్ టేస్ట్ వచ్చింది. నేనైతే మా ఇంట్లో ఇలాగే చేస్తానండి. ఇది చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి, లైకులు కొట్టండి. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ కూరలోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాంగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి ముక్కలు కలిపిన పేస్ట్ వేసుకుందాం. ఈ 3 మిక్సీలో వేసాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుందాం. ఇలా వేసుకొని చక్కగా కలుపుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. అప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు మనం చక్కగా ఇవన్నీ మగ్గిపోయిందన్నమాట. అంటే వెర్రగా బాగా వేపుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా వచ్చింది పులావ్. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు
ఒక అరముక్క కొబ్బరి మొత్తం మిక్సీ పట్టింది వేసేసాను అన్నమాట. చక్కగా ఇలా కాసేపు మళ్ళీ ఇంకా మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. ఇది బాగా ఎర్రగా అవ్వాలన్నమాట, గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పుడు మనం ఎసురు పోసుకోవాలి. బియ్యం దేంతో అయితే కొలుసుకుంటామో, గ్లాస్తో కానీ చెమ్ముతో కానీ, దాంతో బియ్యం కొలుసుకున్న దాంతో 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు. నేనైతే 2 చెమ్ములు కొలుసుకున్నాను, పెద్ద చెమ్ము చిన్న చెమ్ము. దాంతో చెమ్మున్నర, దీంతో చెమ్మున్నర వేస్తే సరిపోతుంది. ఇది కాసేపు మగ్గనిద్దాం. మనం ఇప్పుడు దీంట్లో నేనేం వేసానంటే 2 చెంచాల కారం, 4 స్పూన్ల నూనె, కొద్దిగా కొత్తిమీర వేసి కాసినన్ని నీళ్ళు వదిలాను. ఇది బాగా కొంచెం ఉడకబెట్టాలి, అంటే ఒక పావు గంట దాకా. ముక్క ఉడకలేదుగా, ఈ నీళ్ళకి ఆ ముక్క ఉడికేది సరిపోతుంది. ఇట్లా ఒక పావు గంట ఉడికించుకుందాం. ఇట్లా నూనె బాగా బాగా మగ్గిన తర్వాత ఇలా నూనె బయటికి రావాలి. అప్పుడు దాకా చక్కగా వేపుకోవాలి, మగ్గనివ్వాలి మూత పెట్టి. అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది పులావ్కి. ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం. ఎసురు అంటే బియ్యానికి చెమ్మున్నర నీళ్ళు. అలా నూనె బయటకు వచ్చినప్పుడే మనం ఎసురు పోసుకోవాలి. ఇదిగోండి ఈ చెమ్ముతో నేను బియ్యానికి చెమ్మున్నర నీళ్ళు పోస్తున్నాను. ఈ చిన్న చెమ్ముతో ఇంకో చెమ్ము బియ్యం తీసుకున్నాం కాబట్టి చెమ్ము నీళ్ళు. ఇప్పుడు ఈ చెమ్ము సగం ఆ చెమ్ము సగం పోయాలి. ఇదిగోండి సగం చెమ్ము పోస్తున్నాను, అంటే కరెక్ట్గా చెమ్ముకు చెమ్మున్నర పోసాను పెద్ద చెమ్ముతో. ఈ చిన్న చెమ్ము ఇది కూడా సగం. ఇప్పుడు మనం చెంచాతో చక్కగా ఇలా తిప్పుకొని మనం కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ సరిపడంత వేసుకోవడమే. నేనైతే కళ్ళుప్పే వేస్తానండి. ఇట్లా కళ్ళుప్పు వేసాను, చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం పోద్దాం. ఇప్పుడు బాగా ఎసురు మరుగుతుంది కదా, ఇప్పుడు ఎసురులోకి నానబెట్టి పెట్టుకున్న ఒక అరగంట ముందు బియ్యాన్ని వేసుకుందాం. ఇట్లా బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలర్ తిప్పుకోవాలి. చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటే కింద ఉన్న మసాలా కూడా ఇట్లా చక్కగా బియ్యానికి సరిపడుద్ది. అప్పుడు టేస్ట్ వచ్చింది పులావ్. కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇలా కాసేపు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడే ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు. మనమైతే తినం ఫుడ్ కలర్, అందుకని వేయట్లేదు. చిన్న గ్లాసులో ఫుడ్ కలర్ కలిపేసి ఇప్పుడు ఇక్కడ వేస్తే అదొక పులావ్కి అక్కడక్కడ వస్తుంది కలర్.